ఆహ్, హాయ్ అందరికి. చాలా రోజులైంది యూట్యూబ్‌లో వీడియో చేయక. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 7th ఇండిపెండెన్స్ డే. సో, ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్‌గా మండే రోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఏదైతే ఢిల్లీలో వీధి కుక్కలున్నాయో, మన స్ట్రీట్ డాగ్స్ అంటాం కదా! అవి వెంటనే వేరే దగ్గరికి తరలించండి, షెల్టర్స్‌కి తరలించండి. దానికి వ్యాక్సినేషన్ ఎయ్యండి. అండ్ సంతానం కలగకుండా స్టెరిలైజేషన్ చేయండి అని జడ్జిమెంట్ అనేది పాస్ చేశారు. మన బెంచ్ జడ్జిస్ట్ ఆహ్, మ మహాదేవ్ గారు, ఇంకో ఇద్దరు జడ్జెస్ ఇలా జడ్జిమెంట్ పాస్ చేశారు. సో, దీనికి మన డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఢిల్లీకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం, ధర్నాలు చేయడం జరిగింది. ఇది మన నేషనల్ ఛానల్స్‌లో అందరినీ చాలా అట్రాక్ట్ చేసింది. న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్‌లో కూడా పడింది. సో, ఏంటంటే విషయం ఏందంటే, ఒక డాగ్స్ విషయంలో ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారే, మరి ఏవైతే మన అదే ఢిల్లీలో లాస్ట్ మంత్ జరిగిన ఎస్ఎస్‌సి ఫేజ్ 13లో చాలా మిస్టేక్స్ జరిగినాయి. చాలా స్టూడెంట్స్ ఫేస్ చేశారు. జూలై మంత్‌లో జరిగిన ప్రొటెస్ట్ అంతమందిని అట్రాక్ట్ చేయలేదు. ఏదైతే ఇప్పుడు ఈ రీసెంట్‌గా డాగ్స్ ప్రొటెస్ట్ చేశారో, డాగ్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అది చాలా మందిని అట్రాక్ట్ చేసింది. సో, నాకెందుకో అది అర్థం అవ్వట్లేదు. ఇదేంటంటే ఎస్ఎస్‌సి ఫేజ్ 13 అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. సో, ఏందంటే ఇక్కడ విషయం ఏందంటే, కొంతమంది సౌత్ నుంచి నార్త్‌కి వెళ్ళడం ఎగ్జామ్ రాయడానికి. మళ్ళీ అక్కడికెళ్ళాక సెంటర్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో సెంటర్స్ చేంజ్ చేయడం. ఎగ్జామ్ రాస్తుంటే మౌస్ పని చేయకపోవడము. మనం ఆన్సర్ క్లిక్ చేసినా గానీ అది క్లిక్ అవ్వకపోవడము. ఇలాంటి చాలా మిస్టేక్స్ జరిగినాయి ఎస్ఎస్‌సి ఫేజ్ 13లో. అండ్ కొన్ని ఎగ్జామ్స్ అయినా క్యాన్సల్ అయినాయి. సో, ఏందంటే ఇది లాస్ట్ ఇయర్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ మన టీసీఎస్ కండక్ట్ చేసేది. సో, ఈ ఇయర్ మనది ఇంకోటి ఎడిక్విటీ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అది కొంతమంది బ్లాక్ లిస్ట్‌లో ఉన్నది కంపెనీకి ఎందుకు వెండర్ హ్యాండ్ ఓవర్ చేశారని కొంతమంది ప్రొటెస్ట్ దానికి గూడా. సో, నాకదే అర్థం అవ్వట్లేదు. ఏదైతే డాగ్స్ విషయంలో ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారో, అదే ఎగ్జామ్ విషయంలో ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు నాకు అర్థమవుతలేదు. మీకు తెలుసో లేదో మన నార్త్‌లోనే కాదు, మన సౌత్ తెలంగాణ కూడా డాగ్స్ వల్ల చాలామంది చనిపోయారు. రీసెంట్‌గా ఒక చిన్న పాపని కరిచి చంపేసింది. అండ్ యాజ్ పర్ డాగ్స్ రిపోర్ట్ ప్రకారం 2024లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 10,152 మంది డాగ్స్ బైట్‌కి గురయ్యారు. అండ్ అత్యధికంగా మన మహారాష్ట్రలో 13.6 మంది, అండ్ తమిళనాడులో 13 మంది డాగ్స్ బైట్‌కి గురయ్యారు. తెలంగాణలో 300 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 672 మంది, గుజరాత్‌లో 1000 మంది, ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో 10,172 మంది డాగ్స్ బైట్‌కి గురయ్యారు. సో, ఇంకా దీనికి సుప్రీంకోర్టు ఇట్లా పాస్ చేసింది. సో, వెంటనే ఏవైతే డాగ్స్ ఉన్నాయో అవన్నిటికి షెల్టర్స్ ప్రొవైడ్ చేయండి అని జడ్జిమెంట్ అనేది పాస్ చేసింది. దీనికి అగైనెస్ట్ యానిమల్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్పిందంటే, ఢిల్లీలో అరౌండ్ 3,00,000 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. అవన్నిటికి షెల్టర్ పెట్టాలంటే అరౌండ్ 3,000 షెల్టర్స్ కావాలి. ఆ షెల్టర్స్‌కి ఖర్చు 15,000 crores అవుతుంది. సో, అది మీరు ఇస్తారా అని మన యానిమల్ ప్రొటెస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సుప్రీంకోర్టుని రేజ్ చేశారు. సో, చూడాలి ఆఫ్టర్ 7-8 వీక్స్ అయితే సుప్రీంకోర్టు టైం ఇచ్చింది ఈ స్ట్రీట్ డాగ్స్ అనేది షెల్టర్‌కి మూవ్ చేయాలని. సో, లెట్స్ సీ ఆఫ్టర్ 6-7-8 వీక్స్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అని. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ డాగ్స్ ప్రొటెస్ట్ గురించి స్టేటస్ పెట్టడం జరిగింది. అదేదో ఎడ్యుకేషన్ మీద మన ఇట్లా జరిగిన దాని మీద అయినా పెడితే కొంచెం యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో, దట్స్ ఇట్. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ. బాయ్.